ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాటలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ మారలేదు, 30 ఏళ్ల క్రితం ఎట్లయితే ఉన్నాడు ఇప్పుడు అదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడని చెప్పాల్సి వస్తుంది. అసలు టూరిజం అన్నదాన్ని ఎవరైనా గుర్తించాల్సిందే, దానివల్ల ఉపాధి దొరుకుతుంది, దానికి ఏం అభ్యంతరం లేదు, ఆ ప్రాంతం కూడా కొంత అభివృద్ధి అవుతుంది. కానీ టూరిజమే అన్ని సమస్యలకి పరిష్కారం అని ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడంటే ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. పైగా కమ్యూనిస్టులు 30 ఏళ్ల తర్వాత గుర్తించారు, వాళ్ళ ఎమ్మెల్యే కూడా తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారని ఆయన చెప్పుకోగలుగుతున్నాడంటే టూరిజం ప్రాధాన్యత గురించి చెప్పాడు తప్ప, ఖర్చు తక్కువైనా సరే ఆదాయం ఉంటుందనే మాట చెప్పాడు తప్ప సాంబశివరావు గారు టూరిజమే అన్ని సమస్యలకు పరిష్కారం అని సాంబశివరావు గారు ఏం చెప్పాలి. పైగా నిజంగా టూరిజమే సమస్యలకు పరిష్కారం అయితే ప్రపంచంలో ఇది అభివృద్ధి అయిన దేశాలు ఎన్నో ఉన్నాయి, మరి వారు టూరిజం చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఆ దేశాల్లో కూడా పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, అంతేకాదు డిస్పారిటీస్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం విపరీతంగా పెరిగిపోయి అంబానీలు అదానీలు లాంటి కార్పొరేట్ల ఆస్తులు విపరీతంగా పెంచి మళ్ళీ మీరు టూరిజం నెత్తికెత్తుకొని తిరుగుతూ ఉన్నారంటే ఇంతకంటే శోచనీయం ఒకటి లేదు. ఏది ఏమైనా సరే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవులు, కార్మికులు, ఉద్యోగస్తుల యొక్క జీవితాలు ఇంతో మెరుగుపడినాయంటే అది ఖచ్చితంగా గర్వంగా చెప్పగలం. మార్క్సిజం లెనినిజం వెల్లో కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన పోరాటాలే కారణం. అనేక దేశాలు మేము అధికారంలోకి రాలేకపోవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రమజీవుల బతుకుల్లో కొంతైనా మెరుగుదల వచ్చింది. రాబోయే రోజుల్లో మరింత ముందుకు సాగుతాం. ఖచ్చితంగా ప్రపంచానికి ఏనాడైనా మార్గం చూపేది మార్క్సిజం లెనినిజమే తప్ప టూరిజం మాత్రం కాదని మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఇటీవల కాలంలో మన కార్ల్ మార్క్స్ వర్ధంతి జరిగితే దాదాపు 150కి పైగా దేశాల్లో ఆయన వర్ధంతి జరిగిందన్న, లేదా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తులు ఎవరంటే అందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు కార్ల్ మార్క్స్ అని. కాబట్టి మార్క్సిజం లెనినిజం అనే సిద్ధాంతానికి తిరుగులేదు. టూరిజం అనే దాన్ని నమ్ముకుంటే అది టూరిజం అనేది ఒక శాఖ మాత్రమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాటలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ మారలేదు, 30 ఏళ్ల క్రితం ఎట్లయితే ఉన్నాడు ఇప్పుడు అదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడని చెప్పాల్సి వస్తుంది. అసలు టూరిజం అన్నదాన్ని ఎవరైనా గుర్తించాల్సిందే, దానివల్ల ఉపాధి దొరుకుతుంది, దానికి ఏం అభ్యంతరం లేదు, ఆ ప్రాంతం కూడా కొంత అభివృద్ధి అవుతుంది. కానీ టూరిజమే అన్ని సమస్యలకి పరిష్కారం అని ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడంటే ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. పైగా కమ్యూనిస్టులు 30 ఏళ్ల తర్వాత గుర్తించారు, వాళ్ళ ఎమ్మెల్యే కూడా తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారని ఆయన చెప్పుకోగలుగుతున్నాడంటే టూరిజం ప్రాధాన్యత గురించి చెప్పాడు తప్ప, ఖర్చు తక్కువైనా సరే ఆదాయం ఉంటుందనే మాట చెప్పాడు తప్ప సాంబశివరావు గారు టూరిజమే అన్ని సమస్యలకు పరిష్కారం అని సాంబశివరావు గారు ఏం చెప్పాలి. పైగా నిజంగా టూరిజమే సమస్యలకు పరిష్కారం అయితే ప్రపంచంలో ఇది అభివృద్ధి అయిన దేశాలు ఎన్నో ఉన్నాయి, మరి వారు టూరిజం చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఆ దేశాల్లో కూడా పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, అంతేకాదు డిస్పారిటీస్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం విపరీతంగా పెరిగిపోయి అంబానీలు అదానీలు లాంటి కార్పొరేట్ల ఆస్తులు విపరీతంగా పెంచి మళ్ళీ మీరు టూరిజం నెత్తికెత్తుకొని తిరుగుతూ ఉన్నారంటే ఇంతకంటే శోచనీయం ఒకటి లేదు. ఏది ఏమైనా సరే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవులు, కార్మికులు, ఉద్యోగస్తుల యొక్క జీవితాలు ఇంతో మెరుగుపడినాయంటే అది ఖచ్చితంగా గర్వంగా చెప్పగలం. మార్క్సిజం లెనినిజం వెల్లో కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన పోరాటాలే కారణం. అనేక దేశాలు మేము అధికారంలోకి రాలేకపోవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రమజీవుల బతుకుల్లో కొంతైనా మెరుగుదల వచ్చింది. రాబోయే రోజుల్లో మరింత ముందుకు సాగుతాం. ఖచ్చితంగా ప్రపంచానికి ఏనాడైనా మార్గం చూపేది మార్క్సిజం లెనినిజమే తప్ప టూరిజం మాత్రం కాదని మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఇటీవల కాలంలో మన కార్ల్ మార్క్స్ వర్ధంతి జరిగితే దాదాపు 150కి పైగా దేశాల్లో ఆయన వర్ధంతి జరిగిందన్న, లేదా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తులు ఎవరంటే అందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు కార్ల్ మార్క్స్ అని. కాబట్టి మార్క్సిజం లెనినిజం అనే సిద్ధాంతానికి తిరుగులేదు. టూరిజం అనే దాన్ని నమ్ముకుంటే అది టూరిజం అనేది ఒక శాఖ మాత్రమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాటలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ మారలేదు, 30 ఏళ్ల క్రితం ఎట్లయితే ఉన్నాడు ఇప్పుడు అదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడని చెప్పాల్సి వస్తుంది.
అసలు టూరిజం అన్నదాన్ని ఎవరైనా గుర్తించాల్సిందే, దానివల్ల ఉపాధి దొరుకుతుంది, దానికి ఏం అభ్యంతరం లేదు, ఆ ప్రాంతం కూడా కొంత అభివృద్ధి అవుతుంది. కానీ టూరిజమే అన్ని సమస్యలకి పరిష్కారం అని ఆయన చెప్పగలుగుతా ఉన్నాడంటే ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. పైగా కమ్యూనిస్టులు 30 ఏళ్ల తర్వాత గుర్తించారు, వాళ్ళ ఎమ్మెల్యే కూడా తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారని ఆయన చెప్పుకోగలుగుతున్నాడంటే టూరిజం ప్రాధాన్యత గురించి చెప్పాడు తప్ప, ఖర్చు తక్కువైనా సరే ఆదాయం ఉంటుందనే మాట చెప్పాడు తప్ప సాంబశివరావు గారు టూరిజమే అన్ని సమస్యలకు పరిష్కారం అని సాంబశివరావు గారు ఏం చెప్పాలి. పైగా నిజంగా టూరిజమే సమస్యలకు పరిష్కారం అయితే ప్రపంచంలో ఇది అభివృద్ధి అయిన దేశాలు ఎన్నో ఉన్నాయి, మరి వారు టూరిజం చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఆ దేశాల్లో కూడా పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, అంతేకాదు డిస్పారిటీస్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం విపరీతంగా పెరిగిపోయి అంబానీలు అదానీలు లాంటి కార్పొరేట్ల ఆస్తులు విపరీతంగా పెంచి మళ్ళీ మీరు టూరిజం నెత్తికెత్తుకొని తిరుగుతూ ఉన్నారంటే ఇంతకంటే శోచనీయం ఒకటి లేదు. ఏది ఏమైనా సరే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవులు, కార్మికులు, ఉద్యోగస్తుల యొక్క జీవితాలు ఇంతో మెరుగుపడినాయంటే అది ఖచ్చితంగా గర్వంగా చెప్పగలం. మార్క్సిజం లెనినిజం వెల్లో కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన పోరాటాలే కారణం. అనేక దేశాలు మేము అధికారంలోకి రాలేకపోవచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రమజీవుల బతుకుల్లో కొంతైనా మెరుగుదల వచ్చింది. రాబోయే రోజుల్లో మరింత ముందుకు సాగుతాం. ఖచ్చితంగా ప్రపంచానికి ఏనాడైనా మార్గం చూపేది మార్క్సిజం లెనినిజమే తప్ప టూరిజం మాత్రం కాదని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. ఇటీవల కాలంలో మన కార్ల్ మార్క్స్ వర్ధంతి జరిగితే దాదాపు 150కి పైగా దేశాల్లో ఆయన వర్ధంతి జరిగిందన్న, లేదా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తులు ఎవరంటే అందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు కార్ల్ మార్క్స్ అని. కాబట్టి మార్క్సిజం లెనినిజం అనే సిద్ధాంతానికి తిరుగులేదు. టూరిజం అనే దాన్ని నమ్ముకుంటే అది టూరిజం అనేది ఒక శాఖ మాత్రమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాటలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ మారలేదు, 30 ఏళ్ల క్రితం ఎట్లయితే ఉన్నాడు ఇప్పుడు అదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడని చెప్పాల్సి వస్తుంది. అసలు టూరిజం అన్నదాన్ని ఎవరైనా గుర్తించాల్సిందే, దానివల్ల ఉపాధి దొరుకుతుంది, దానికి ఏం అభ్యంతరం లేదు, ఆ ప్రాంతం కూడా కొంత అభివృద్ధి అవుతుంది. కానీ టూరిజమే అన్ని సమస్యలకి పరిష్కారం అని ఆయన చెప్పగలుగుతా ఉన్నాడంటే ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. పైగా కమ్యూనిస్టులు 30 ఏళ్ల తర్వాత గుర్తించారు, వాళ్ళ ఎమ్మెల్యే కూడా తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారని ఆయన చెప్పుకోగలుగుతున్నాడంటే టూరిజం ప్రాధాన్యత గురించి చెప్పాడు తప్ప, ఖర్చు తక్కువైనా సరే ఆదాయం ఉంటుందనే మాట చెప్పాడు తప్ప సాంబశివరావు గారు టూరిజమే అన్ని సమస్యలకు పరిష్కారం అని సాంబశివరావు గారు ఏం చెప్పాలి. పైగా నిజంగా టూరిజమే సమస్యలకు పరిష్కారం అయితే ప్రపంచంలో ఇది అభివృద్ధి అయిన దేశాలు ఎన్నో ఉన్నాయి, మరి వారు టూరిజం చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఆ దేశాల్లో కూడా పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, అంతేకాదు డిస్పారిటీస్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి.